అదే అన్నయ్య, స్టాక్ ఎలా డిస్పోజ్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అలాగే అన్నయ్య, వీడితో పెద్ద సావు వచ్చి పడింది. అబ్బా మళ్ళీ ఈడవడు. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. పరాయి మగాన్ని భోజనానికి వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? పెట్టే ఫోన్. మీ మతి మరపు మండా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం మార్నింగ్ లేవయ్యా బాబు? ఏం సార్ ఏదో టెన్షన్ లో ఉన్నారు? టెన్షనా మరి టెన్షనా? నీకు తెలియదేముంది, మన షాప్ లో 1,00,000 జీన్ ప్యాంట్లు స్టాక్ ఉండిపోయినాయి. కొత్త రాగానే పాత ఎవడో పట్టించుకోవడం లేదు. ఈ ఎలా డిస్పోజల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. హైదరాబాద్ నుంచి మా బ్రదర్ నన్ను వాయించేస్తున్నాడు. సార్ నాదొక చిన్న ఐడియా. ఏంటి? నెక్స్ట్ వీక్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉంది. మన దగ్గర ఉన్న స్టాక్ మీద ముందు వెనక చిరంజీవి గారి బొమ్మ ప్రింట్ చేద్దాం. షోకు 100 టికెట్లు కొందాం. ఈ ప్యాంట్ కొన్నాడుకి ఆ టికెట్ ఫ్రీ. అక్కడ షోలు ఫుల్, మన దగ్గర స్టాక్ నిల్లు. ఎలా ఉంది ఐడియా? ఇదేదో బాగుందయ్యో. బాగుంటామేంటి సార్, ఆ ప్యాంట్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా, ఎప్పుడు వేసుకుందాం అని మాకే ఉపలాటంగా ఉంటాను. శుభం. ఫోన్ కూడా మోగిందయ్యా. చంద్రం నువ్వు ప్రజలు. అలాగే సార్. హలో, ఎవరు? అప్పిగాడి సుబ్బుగాడి తప్ప చంద్రాలు సూర్యాలు ఇక్కడ ఉండరమ్మా. సార్ చంద్రం ఈయనే సార్. చంద్రం ఉన్నాడు. ఒక్క నిమిషం.